గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు వేదికైంది ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. ఈ మార్కాపురంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోసం అత్యధిక సంఖ్యలో కూడా మహిళలు కూడా ఇప్పటికే రావడం కూడా జరిగింది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాము. మహిళలు అయితే దూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మహిళల దినోత్సవం కావున ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో వారికి కొన్ని భరోసాలు, అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన ప్యాకేజీలు, కొంత శుభవార్తలు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి వారు ఏం చెప్తారా, ఇటువంటి ప్రకటనలు చేస్తారన్నది ఎంత క్యూరియాసిటీతో కూడా ఇక్కడ మహిళలు రావడం కూడా జరిగింది. వారైతే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు నేరుగా కూడా ఇక్కడికి రావటం, మాకు ప్రత్యేకమైన ప్యాకేజీలు కూడా ప్రకటించడం, కొన్ని భరోసాలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో పాటు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు వారు ఏ విధంగా అనుకుంటున్నారు చెప్పండి మేడం. ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆర్టీవీ తరఫున తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మార్కాపురంలో ఈ మహిళా దినోత్సవం జరగడం, దానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మాది వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేము నలుగురు లక్పతి దీదీలు వచ్చాము. ఇంత అవకాశం వస్తుందని మేము ఊహించలేదు. కానీ మా కోనసీమ జిల్లా నుంచి మమ్మల్ని పంపించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మాకు ఇంకా కొత్త అవకాశాలు, మాకు ఎక్కువ మేము ఎగ్జిబిషన్స్కి వెళ్తూ ఉంటామండి. మేము మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఇంకా డెవలప్ చేసుకోవాలి. మాకు ఏమైనా లోన్స్ కానీ, మా యూనిట్ స్టార్ట్ చేయడానికి మాకు స్పేసెస్ కానీ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి మేడం, మీరు ముఖ్యంగా ఇప్పటికే మహిళా సాధికార కోసం అంటే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ఈరోజు మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏమైనా కొత్త శుభవార్తలు మీకు చెప్పే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? అవి ఒకవేళ అలా భావిస్తే ఎటువంటి శుభవార్తలు చెప్తారని మీరు అనుకుంటున్నారు? మేము చేసే వ్యాపారం మాకు మంచిగా అభివృద్ధి చెందిందండి. దాని గురించి ఇంకా మాకు యూనిట్లు పెంచుకోవడానికి ఇంకా లోన్స్ ఇచ్చి మాకు మంచి శుభవార్త చెప్తారని నారా చంద్రబాబు నాయుడు గారికి మేము శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మంచి అవకాశాలు ఇవ్వమని కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి మేడం, ఇప్పటికే మహిళలు అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి సాధికారిక కోసం ప్రయత్నం చేశారు. ఈరోజు కొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టనున్నారు. అందులో ముఖ్యంగా మహిళల కోసం ఫ్రీ బస్ సర్వీస్ అని చెప్పేసి ఎన్నికల ముందు హామీ అయితే ఇచ్చున్నారు. ఆ హామీని ఈరోజు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ ఆ హామీ కానీ ప్రకటిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? హామీ మేము డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి మాది. నా పేరు ఉమా. మేము అలా బస్సు కనుక ఫ్రీ అని ప్రకటించినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. ఎందుకంటే మహిళలకి కూడా చాలా మంచిగా ముందుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా మా సీఎం గారు మంచిగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి లక్ష్మీ దీదీ అని ఒక ఇది మాకు ఇవ్వడం జరిగింది. మమ్మల్ని ఇంక సహకరించి మాకు వ్యాపార రంగాలలో ఆడవాళ్ళు దేంట్లోనే తక్కువ కాదు అనే విధంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మీరు చెప్పండి మేడం, ఇప్పటికే మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేకించి మహిళా దినోత్సవం జరుపుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడం, మీతో కూడా కొంతసేపు ముచ్చటించే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో మీరు ఇంకా అన్ని రంగాలు అభివృద్ధి చెందేదాని కోసం మీరు ఎటువంటి డిమాండ్స్ అంటే నారా చంద్రబాబు నాయుడు ముందు పెట్టబోతున్నారు? మాలాంటి మా తర్వాత తరానికి కూడా మంచి లోన్లు అప్లై చేసి మా మహిళలు పైకి రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి పిల్లల గురించి, ఎడ్యుకేషన్ గురించి చాలా ఇంపార్టెంట్ అయిన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను. భవిష్యత్తుకి పిల్లలే ప్రధానం, విద్యార్థులు. నా కోరిక మాత్రం పిల్లలకి బాగా పెట్టాలని, పిల్లల్ని బాగా ఎంకరేజ్మెంట్ చేస్తా విద్యకి మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మొత్తానికి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళ కూడా ఇప్పటికే ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న నారా చంద్రబాబు నాయుడు రానున్న రోజుల్లో మరింత సహాయ సహకారాలు అందించి ఇప్పటికే మేము కొంత వెనుకబాటుతనంలో ఉన్న కొంత భాగాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందించాలి. అందులో భాగంగా ఈరోజు కొన్ని ప్రకటనలు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి మేమైతే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ఇంకా మా మహిళల అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి తమ ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, మార్కాపురం, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.